నాకు నేను మొన్న అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు కింద కదా పైకి కళ్ళు చెన్నైగా పడుతున్నాయి. శాఖలో సివిల్ సప్లైస్లో నాకు స్థానం కల్పించారు. మా కూటమి ప్రభుత్వం అధినాయకుడు గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారికి, అలాగే మా సివిల్ సప్లైస్ శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే చైర్మన్గా మా తోట సుధీర్ గారిని కూడా ఇందులో ఇచ్చారు. ఆయన ఎంతో సౌమ్యులు. ఆయన దగ్గర పనిచేసి ఆయనతో కలిసి పనిచేయడానికి చాలా సంతోషంగా ఉంది. అలాగే నాకు ప్రజలతో మమేకమైన శాఖ రేషన్ డిపో ఇవన్నీ కూడా ఎంతో న్యాయంగా ధర్మంగా చేసే శాఖలో ప్రజలతో మమేకమయ్యి నేను ఉంటాను కాబట్టి ఇటువంటి శాఖ నాకు ఇచ్చినందుకు, డైరెక్టర్ పదవి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మాకు మనోహర్ గారు ఎప్పుడు కూడా నీతిగా నిజాయితీగా చెయ్యాలి అని చెప్పేసి ఆయన తీసుకునే శాఖ ఎటువంటిదంటే, ముందు ప్రభుత్వంలో చూసాం ఎన్ని అవకతవకలు జరిగాయో రేషన్ డిపోల్లోని, ఎటువంటి సరుకు ఇచ్చేవారు కూడా చూసాం. అటువంటి అవకతవకలు లేకుండా చేయాలని చెప్పేసి ఆయన ప్రశ్నించి చెప్తూనే ఉన్నారు. అదేవిధంగా అటువంటి వాళ్ళకే ఆ శాఖలో స్థానం కల్పించారు. సుధీర్ గారు అనగా, నన్ననగా ప్రతి ఒక్కరిని కూడా మేము ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటూ ప్రతిరోజు ఏదో ఒక టైంలో ఏదో ఒక డిపోకి వెళ్ళి అక్కడ సరుకు ఎంత వస్తుంది, ఏం జరుగుతుంది, ఎలా ఇస్తున్నారు అన్న దాని మీద మేము నిఘా వేసి ఎటువంటి అవకతవకలు జరగకుండా చూస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా చెప్తున్నామండి. ఎందుకంటే ప్రజలకి, అంటే పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలకి సంబంధించిన ఈ రేషన్ డిపో అంటే ప్రతి ఒక్కరు కూడా ఆ రేషన్ బియ్యం తెచ్చుకొని, ఆ సరుకులు తెచ్చుకొని నెలంతా తింటారు వాళ్ళు. అటువంటి దాంట్లోనే ఎన్నో అవకతవకలు చేసి పుచ్చిపోయిన పప్పు ఇవ్వడం, అటువంటివన్నీ కూడా మనం గత ప్రభుత్వంలో చూసాం. ఈ ప్రభుత్వంలో అటువంటివి జరగకుండా, అంటే డైరెక్ట్గా వచ్చిన సరుకుని వచ్చినట్టే దారి మళ్లించేసేవారు. అటువంటి ఏమి జరగకుండా చూడాలని చెప్పేసి ఫస్ట్ నుంచి కూడా మనోహర్ గారు చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా అటువంటి దాంట్లో నాకు స్థానం కల్పించి నాకు డైరెక్టర్ పదవి ఇచ్చినందుకు మరొక్కసారి మా కూటమి ప్రభుత్వానికి, అలాగే మన అధినాయకుడికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఎమ్మెల్యే గారు అంతం నానాజీ గారు కూడా చాలా న్యాయంగా ధర్మంగా చెయ్యాలి అని చెప్పేసి ఆయన ఉంటారు కాబట్టి నిన్న ఆయన కలవడం జరిగింది. అమ్మ, చాలా మంచి పదవి వచ్చింది మీకు, బాగా చేద్దామమ్మా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఎందుకంటే మాకు ఇక్కడ ఫస్ట్ నాదెండ్ల మనోహర్ గారి దగ్గర నుంచి నా వరకు కూడా మా జనసేన వాళ్ళమే ఉన్నాం. ఇక్కడ జనసేన నాదెండ్ల మనోహర్ గారు, తర్వాత సుధీర్ గారు, తర్వాత అంతం నానాజీ గారు, తర్వాత నేను, ఇలాగా ప్రతి ఒక్కరు కూడా ఈ కుటుంబ ప్రభుత్వాన్ని కలుపుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నానండి. శ్రీ వెంకటేశ్వర స్వామి అని చెప్పేసి దీక్ష తీసుకోవడం జరిగింది. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళని ఆ భగవంతుడు ఎలాగే శిక్షిస్తాడు, కానీ అటువంటి తప్పుని ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ జరగకూడదు అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు మాలధారణ చేశాము. ప్రతి గుళ్ళోని కూడా వాళ్ళందరూ చాలా శుభ్రంగా చేసి మెట్లకి బొట్లు పెట్టి ఇలా మాలధారణ చేసుకుని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నాము. భగవంతుడా, ఇటువంటి తప్పు ఎవరూ చేయకూడదు. ఎందుకంటే చిన్న ప్రసాదం పలుకు కింద పడితేనే కళ్ళకద్దుకొని మేము తీసుకుంటాము. అటువంటి ప్రసాదాన్ని ఇలా అపవిత్రం చేసిన వాళ్ళకి ఏ స్థితి పట్టిందో చూసాం కదా. ఒక్కసారి జరిగిన తప్పుదాలు ఏ రోజు జరగకూడదని మా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద నిఘా పెట్టారు. అవన్నీ తేలిన తర్వాత అది ఏ నిర్ణయం తీసుకుంటారో చూసి తర్వాత మొన్న నేను మా
పంతో నానాజీ గారు ఇంటికి వెళ్ళి ఆయనకి ట్యాంక్స్ చెప్పుకుందామని వెళ్తే అక్కడ ఒక లడ్డు తీసుకొచ్చి ఇచ్చారు ఎవరో. ఆ లడ్డు ఆయన నా చేతికిచ్చి వెంకటేశ్వర స్వామికి ఇస్తున్నాను అనగానే ఎంతో ఆనందంగా తీసుకున్నాము. అటువంటి లడ్డు మీదే ఇటువంటి దురస్థితి పట్టిందంటే మేమందరం కూడా చాలా బాధపడుతున్నాము. అటువంటిది ఎప్పుడు కలగకూడదని భగవంతుణ్ణి, ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి మా విలవేల్పు దైవము. ప్రతి ఇంట్లోని కూడా ఆయన ఫోటో లేనిదే ఏ ఇల్లు ఉండదు. అటువంటి తిరుపతి దేవస్థానం, మేము తిరుపతి దేవస్థానం వెళ్ళాలంటేనే ఎంతో ఇల్లు గుమ్మాలు కడుక్కొని దీపాలు పెట్టుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఎంతో పవిత్రంగా వెళ్ళి పవిత్రంగా వస్తూ ఉంటాము. అంటే అది ఏదో చెప్తారు కదా, పన్నీరు స్మెల్, పందికేం తెలుసు పన్నీరు స్మెల్ అని చెప్పేసి ఏదో అంటారు. అలాగా అటువంటి ప్రభుత్వంలో ఎలా చేశారంటే అక్కడ పవిత్రతనంతా కూడా చెడగొట్టేసి, ఏమి మేము తిరిగి వెళ్ళినప్పుడు ఎంత గోవిందనామాలతో చాలా బాగుండేది. అటువంటిది నేను 21లో వెళ్ళిన తర్వాత 21 నేను వెళ్ళాను తిరుపతి. 1921లో వెళ్ళిన తర్వాత 2021లో వెళ్ళిన తర్వాత అక్కడ ఏమీ కూడా భక్తిభావం కనపడలేదు. ఏంటి అనుకుంటే ఇటువంటివి జరిగితే భక్తిభావం అనేది ఎక్కడ ఉంటుందండి, ఉండదు కదా. దాని గురించి మేమందరం కూడా దీక్ష తీసుకున్నాము. ఇటువంటి అవసరాలు ఎప్పుడు జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ